అన్నదాతకు మళ్లీ ఆగ్రహం వచ్చింది. చరిత్ర ఎరుగని అలుపెరుగని పట్టుసడలని అకుంఠిత దీక్ష చేసి 3 ఏళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం మెడలు వంచిన రైతన్నలు ఇంకోసారి చలో ఢిల్లీ అంటున్నారు. నోటి మాటతో అడిగితే విజ్ఞాపన పత్రాలు సమర్పిస్తే ఎదురుచూపులు చూస్తూ కూర్చుంటే సమస్యలు పరిష్కారం కావని హస్తిన వేదికగా దేశమంతా వినిపించేలా గర్జించడమే दिल्ली जाओगे हरेक चीज సమస్యల సాధనలో వెనక్కి తగ్గేదేలే అంటున్నారు అన్నదాతలు. రైతన్నలు కదం తొక్కటంతో ఢిల్లీ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం చేయాలన్న డిమాండ్తో చలో ఢిల్లీకి పిలుపునిచ్చిన రైతులు ఆందోళన ఉధృతం చేస్తున్నారు. హస్తినకు చేరుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రైతులను ఎక్కడికక్కడ కట్టడి చేసేందుకు భద్రతా బలగాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు రైతులతో 3వ విడత చర్చలు జరిపేందుకు కేంద్రం సిద్ధమైంది. కేంద్ర మంత్రులు అర్జున్ ముండా, పీయూష్ గోయల్, నిత్యానందరాయ్ ఇవాళ రైతులతో చర్చలు జరపనున్నారు. శాంతియుతంగా సమస్యల పరిష్కారానికి సిద్ధంగా ఉన్నామన్న రైతులు తమపై పోలీసులు ప్రయోగించిన టియర్ గ్యాస్, ప్లాస్టిక్, రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించడాన్ని తీవ్రంగా ఖండించారు. మరోవైపు పోలీసులు జరిపిన కాల్పులకు నిరసనగా రేపు పంజాబ్లో రైలు రోకోకు పిలుపునిచ్చారు రైతు సంఘాల నేతలు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రైల్వే ట్రాక్స్ పై నిరసన చేపట్టనున్నారు. उन्होंने वरतों करांगे और इन्हों का धुआं इन्हों वाले पास जो पैदा करना।